లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫుల్ లెంత్ బ్లౌజ్కి ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫుల్ లెంత్ 13 ఉంది. దగ్గర మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మెడ ఎంత ఉందో చూసుకోవాలి. మామూలుగా అందరికీ 2.5 2.25, సన్నగా ఉన్న వాళ్ళకైతే 2. నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 2.5. నెక్స్ట్ షోల్డరు మన బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి. ఇది 2.5 ఉంది. స్కేల్తోని మార్క్ గీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మెడ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి మన బ్లౌజ్ని బట్టి. ఇది 7.5 ఉంది. మన ఫుల్ లెంత్ మెడ పై నుంచి మనకి మెడ కింద భాగము ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. పైన 2.5 ఉంటే కింద కూడా 2.5 ఉంటుంది. పైన 2 ఉంటే కింద కూడా 2 పెట్టుకోవాలి. 2.25 ఉన్నా కానీ 2.25 పెట్టుకోవాలన్నమాట. స్క్వేర్ నెక్ కూడా మనకి అంతే వస్తుంది. నెక్స్ట్ సంక వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. సంక వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. మనకి సంక వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. బ్లౌజ్ను మడత పెట్టి సంక వెడల్పు దగ్గర నుంచి చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా మడత పెట్టుకోవాలి. వెడల్పు చూసుకునే ముందు మనది సంక పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. మన బ్లౌజు సంక పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఇది లావుగా ఉన్న వాళ్ళకైతే 6.5 ఉంటుంది. నార్మల్గా ఉన్న వాళ్ళకి 6.25, సన్నగా ఉన్న వాళ్ళకైతే 5. సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 ఉంటుంది. సంక పొడవు చూసుకున్నాక మనకి వెడల్పు కూడా 8.5 మన బ్లౌజ్ని బట్టి వెడల్పు చూసుకొని పెట్టుకోవాలన్నమాట మార్క్. నెక్స్ట్ కుట్టు కోసం 1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. మధ్య భాగంలో 1.5 పెట్టుకోవాలన్నమాట. దీన్ని రౌండ్గా చివరి వరకు గీసుకోవాలి.
ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి వెనుక భాగము రౌండ్ గీసుకోవాలన్నమాట. క్లాత్ ముడతలు పడకుండా కరెక్ట్గా చూసుకోవాలి. ఈ లైనింగ్ బ్లౌజ్కి ముందుగా లైనింగ్ కటింగ్ చేసుకోవాలన్నమాట. వెడల్పు సంక భాగం చూసుకోవాలి. నెక్స్ట్ కత్తిరించుకోవాలి బ్యాక్ పార్ట్. నీట్గా పై వరకు వెళ్ళకుండా మన షోల్డర్ ఎంతవరకు తీసుకున్నామో అంతవరకే కట్ చేయాలి, లేదంటే ముక్క వేస్ట్ అయిపోతుంది క్లాత్. ఇది బ్యాక్ పార్ట్ ఇంతవరకు. ఇది ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకోవాలి ముందుగా. ఇంతవరకు బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టుకొని కత్తిరించుకోవాలి. క్రాస్ లైనింగ్ బ్లౌజ్ ఇది. కరెక్ట్గా క్లాత్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ భాగానికి సేమ్ అదే అంచులు వెంబటి ఆర్ట్ను గీసుకోవాలి. మొత్తం సేమ్ అదే బ్లౌజ్ ప్రకారం కొలతలు గీసుకోవాలి. ఆ క్లాత్ని తీసేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి. ఇది మెడ పొడవు ఫ్రంట్ మనకి ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇది నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 6 ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.25 అలా ఉంటుంది. స్కేల్ కంపల్సరీ యూజ్ చేసుకుంటే మనకి ఆర్ట్ నీట్గా వస్తుంది. ½ ఇంచు నెక్ పార్ట్ దగ్గర పెట్టుకోవాలన్నమాట, రౌండ్ అప్ చేసుకోవాలి. అది నెక్స్ట్ పైనుంచి మనకి సంక లో కటింగ్కి 1.5 ఇంచు మందం మనకి లో కటింగ్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనకి షేపులు షోల్డరు పైన సేమ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ సేమ్ ఉండాలన్నమాట. క్లాత్ని కరెక్ట్గా ముడతలు పడకుండా పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఉక్స్ పట్టీనే
కొలతలకి ప్రతిదీ చూసుకోవాలన్నమాట. ఉక్సు పట్టి దగ్గర షేపులు ఎంత పొడవు ఉందో చూసుకోవాలన్నమాట. ఇది 2 ఉందనుకుందాం. 2 ఉంటే ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. 2.5 ఇటు చివర కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. అదే ఉక్సు పట్టి దగ్గర మనకి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఉక్సు పట్టి మనకి దగ్గర ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. మనకి 4 ఉంది. అది 4 ఉంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 5 3 ఉంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 4 పెట్టుకోవాలన్నమాట. మనకి ఉక్సు పట్టి భాగం దగ్గర అది ఎంత పొడవు ఉందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. సంఖ భాగం అది. ఇది మెడ. ఫ్రంట్ పార్ట్ నీట్గా కత్తిరించుకోవాలండి. మనకు ఫ్రంట్ పార్ట్ తయారైపోయింది.